వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు విచారణ చేపట్టింది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లను కలిపి విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. కాగా ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా ప్రభుత్వ కౌంటర్కు పిటిషనర్లు రిప్లై ఫైల్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు విచారణ చేపట్టింది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లను కలిపి విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. కాగా ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా ప్రభుత్వ కౌంటర్కు పిటిషనర్లు ఫైల్ దాఖలు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్లలో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు కలిసి విచారణ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసీఆర్, హరీష్ రావు తరఫున వాదనలు వినిపించినటువంటి సీనియర్ అడ్వకేట్ సుందరం ఇప్పటికే కౌంటర్ దాఖలు కూడా చేసినటువంటి ప్రభుత్వం కౌంటర్ కు రిప్లై ఫైల్ కూడా చేసినటువంటి పిటిషనర్లకు ప్రభుత్వం యొక్క రిటర్న్ సబ్మిషన్ కూడా ఇచ్చేందుకు కూడా సమయం కావాలన్న ఏజీ కోరడం జరిగింది. దీనికి అనుగుణంగానే కూడా హైకోర్టు దానికి సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 20 లోపు కూడా లిఖిత పూర్వకంగా దాఖలు చేయాలని కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క కాళేశ్వరంలో మొత్తానికి జరిగినటువంటి ఈ పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన దానిపై కూడా తదుపరి విచారణ దాదాపు ఫిబ్రవరి 25 కూడా వాయిదా వేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై కూడా హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి పిటిషన్లు కూడా కలిపి విచారణ చేసినటువంటి హైకోర్టు ఇప్పుడు తదుపరి విచారణ మాత్రం 25కు వాయిదా వేయడం జరిగింది. కాగా ఇప్పటికే ప్రభుత్వం కూడా దాఖలు చేసినటువంటి ఈ యొక్క పిటిషన్ కూడా కౌంటర్ రిప్లై ఫైల్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీనికి మాత్రం ఎందుకంటే ఈ ప్రభుత్వంకు సంబంధించినటువంటి దాంట్లో హైకోర్టులో ఇప్పటికే కాళేశ్వరంపై అవినీతి జరిగింది, దానిపై వీరందరిపై చర్యలు తీసుకోవాలన్న నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో ఫిబ్రవరి 25 లోపు లిఖిత పూర్వకమైన దాఖలు చేయాలని కూడా హైకోర్టు పూర్తిగా ఆదేశించడం జరిగింది. దీనికి అనుగుణంగానే కూడా 25కు కూడా వచ్చే ఫిబ్రవరి 25ను కూడా వాయిదా వేయడం జరిగింది. ఆలోగా దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పూర్తిగా స్పష్టంగా కూడా తెలియజేయాలని కూడా చెప్పడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.